రాజమండ్రిలో కిడ్నీ మృతులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం ఆరా తీశారు. మెరుగైన వైద్య సాయం అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇక 106 ఇళ్లకు పాలు పంపిణీ అయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 75 మంది నుంచి శాంపిల్ సేకరించినట్లు చెప్పారు. పాలు, పెరుగు నమూనాలను హైదరాబాద్ పంపినట్లు వెల్లడించారు. ఇక ఈ వ్యవహారంలో మృతులు 5కు చేరారు. పలువురు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీజ. రాజమండ్రి కల్తీపాల సంఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. అంటే కొంతమంది సీరియస్ గా ఉన్న పేషెంట్లను కాకినాడ జీజీహెచ్కి అయితే రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడలో 20వ తారీఖున ఇద్దరు ఈ కల్తీ పాలు తాగి అస్వస్థకు గురై తమ ఆసుపత్రిలో చేరారని అక్కడ ఉన్న వైద్యాధికారులు చెప్తున్నారు. వీరు చేరేటప్పటికే వీరి పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికీ రక్త పరీక్షలు చేశాము, వీరికి డయాలసిస్ అవసరమని సూచించడం కూడా జరిగిందని చెప్తున్నారు. అంటే ఈ కల్తీ పాలు తాగారా లేకపోతే ఏంటి అనేది నమూనాలు అయితే సేకరించాము, ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. అది ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందని కూడా కాకినాడ వైద్యాధికారులు చెప్తున్నారు. కాకినాడలో ఈ 20వ తేదీన చేరిన ఇద్దరు అనారోగ్యం పాలైన ఇద్దరు కూడా ఈ రోజు మృతి చెందడం జరిగిందని చెప్తున్నారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే వీరి నుంచి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాము. ఆ వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఒక టీం అయితే రాజమండ్రికి కూడా పంపించడం జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటనలో ఈ అనారోగ్యం పాలైన బాధితులు అయితే మృతుల సంఖ్య 5కు చేరింది. దీనిపై ముఖ్యమంత్రి అయితే రాజమహేంద్రవరం కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమావేశమయ్యారు. అసలు బాధితులకు ఎటువంటి సహాయం అందుతుందనే దాని మీద కూడా ఆరా తీశారు. పూర్తిగా మెరుగైన వైద్యం అందించాలని వారిని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో 14 వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఈ కల్తీ పాలు అంటే 106 ఇళ్లకైతే ఈ పాలు చేరాయని చెప్తున్నారు, ఈ సరఫరా చేశారని చెప్తున్నారు. ఒకే వ్యక్తి ఈ 106 ఇళ్లకి గత ఎన్నో సంవత్సరాల నుంచి పాలు పోయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ పాలను కూడా ల్యాబ్కు పంపించాము, పాలలో ఏమైనా కల్తీ జరిగిందనే దాని మీద కూడా ఆరా తీస్తున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. మరోవైపు రాజమండ్రిలో మరో 16 మంది అయితే చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు చెప్తున్నారు. ఈ నిలకడగా ఉన్న ఈ 16 మంది సంగతి పక్కన పెడితే మొత్తం 75 మంది నుంచి రక్త నమూనాలు అయితే సేకరించాము. ఈ పాలు పాలు తీసుకున్న 75 మంది నమూనాలు అయితే సేకరించాము. వారిలో ఈ 16 మంది కొంత మెరుగైన చికిత్స కోసం అయితే రాజమండ్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితి నిలకడగానే ఉంది. మిగిలిన వారికి అయితే ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఈ వ్యవహారం అంటే దాదాపుగా కలెక్టర్ అయితే కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తం అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాము. ఇది పాలు కల్తీ జరగడం వల్ల వీరు అనారోగ్యానికి గురయ్యారా, లేకపోతే ఈ పాలలో ఏవైనా అంటే వాటర్ కలిపిన పాలలో నీళ్లు కలపడం సహజం. ఆ నేపథ్యంలో ఆ నీళ్ళలో ఏమైనా బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. దాని రిజల్ట్ కూడా ఈ రోజు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఈ రోజు సాయంత్రానికి వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. కాకినాడలో మొత్తం ఈ ఏరియా అంటే ఈ పాలు సరఫరా చేసిన ఏరియాలో అయితే ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒక వ్యక్తి అయితే అనారోగ్యం పాలయ్యారని చెప్తున్నారు. అంటే పూర్తిగా ఈ వ్యవహారం అంటే ఇప్పటి వరకు మృతి చెందిన వారు పూర్తిగా 75 ఏళ్లు పైబడిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. వీరు కిడ్నీ సంబంధిత రోగాలతో బాధపడుతున్నారని చెప్తున్నారు. అంటే ఈ కల్తీ పాలు తాగిన తర్వాత పూర్తి ఆరోగ్యవంతులు కొంత అంటే మిడిల్ ఏజ్ లో ఉన్నవారంతా ఆరోగ్యంగానే ఉన్నారు. వృద్ధాప్యానికి సమీపంలో ఉన్నవారు అంటే 75 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో ఉన్నవారు మాత్రమే మరణించిన సంఘటన. అంటే ఇది ఏ విధంగా తీసుకోవచ్చు అనే మీద కూడా వైద్యులు అయితే ఆరా తీస్తున్నారు. పలు కోణాల్లో అయితే పోలీసులు కూడా ఈ నిందితులను అయితే గణేష్ అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకుని విచారించడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి తను ఈ పాల వ్యాపారం చేస్తున్నాను, ఈ నేపథ్యంలో ఈ 106 ఇళ్లకు సంబంధించిన వారికి ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొస్తున్నాను తప్ప ఎటువంటి ఫిర్యాదులు లేవు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇలా జరగడం ఏంటో తనకు అర్థం కావట్లేదని అతను చెప్పడం, అసలు పూర్తి సమాచారం అతను అబద్ధం చెప్తున్నాడా లేదా అనే దాని మీద కూడా పూర్తి అన్ని కోణాల్లోనూ పోలీసు విచారణ చేస్తున్నారు. అలాగే ఇతను ఈ పాలు సేకరిస్తున్న గేదెలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి పాలు సేకరించడం జరుగుతుంది. ఆ గేదెలకు సంబంధించి ఏమేమి అనారోగ్యాలు ఉన్నాయి, వాటి రక్త నమూనాలను కూడా ఈ పశు వైద్యాధికారులు అయితే ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది. మొత్తం మీద ఈ రాజమండ్రి పాల వ్యవహారం అయితే
రాష్ట్ర స్థాయిలో తీవ్ర సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు అయితే దీనిపై ఆ, జిల్లా కలెక్టర్ వైద్యాధికారులతో అయితే పూర్తిగా వారి నుంచి ఈ పూర్తిగా సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. మెరుగైన వైద్యం అంటే ఇప్పటి వరకు మృతి చెందిన వారు కాకినాడ ఆసుపత్రిలో మృతి చెందారు. అలాగే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరో 3 మృతి చెందారు. వైద్యం అందుతున్న వారికి మెరుగైన వైద్య సహాయం అందించి ఇకపై మరణాల సంఖ్య పెరగకుండా చూసుకోవాలని చంద్రబాబు అయితే వైద్యాధికారులను ఆదేశించారు. ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా ఒక సమగ్ర నివేదిక వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ల్యాబ్ల నుంచి రిపోర్టులు కానీ, అలాగే ఈ పశువుల నుంచి సేకరించిన రక్త నమూనాలకు సంబంధించిన రిపోర్టులు కానీ, అలాగే ఈ ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని వాటర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ సంబంధించిన నమూనాలు కానీ ఈ రోజు సాయంత్రానికి అయితే పూర్తిగా నివేదిక వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి అసలు ఈ పాలు పోసిన వ్యక్తి దాని పాలలో కల్తీ చేశాడా, లేకపోతే ఈ మరణించిన వారు వేరే కారణాలతో మరణించారా, అనారోగ్యం పాలైన వారు దేనికోసం అనారోగ్యం పాలయ్యారు అనే దాని మీద ఒక పూర్తి నివేదిక అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద రాజమండ్రిలో ఈ అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో 15 అయితే వైద్య శిబిరాలు ఏర్పాటయ్యాయి. ఎప్పటికప్పుడు ఈ కుటుంబ సభ్యులకు సంబంధించిన రక్త నమూనాలను అయితే సేకరించి ల్యాబ్ పంపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మిగిలిన 15 మంది అయితే వైద్య సహాయం అందుతుంది. వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు చెప్పడం జరుగుతుంది. ఈ వ్యవహారం ఈ రోజు సాయంత్రానికి ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. అసలు దీని అంతటికి కారణం ఏంటనేది ముఖ్యంగా వైద్యులు కానీ అటు పోలీసులు కానీ సమాచార సేకరణలో అయితే నిమగ్నమయ్యారు. ఈ రోజు సాయంత్రానికి అయితే పూర్తి నివేదిక వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ కూడా దీనిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత నేతలతో అడిగి అసలు మృతులకు కూడా తమ వైపు నుంచి ఎటువంటి సాయం కావాలన్నా చేస్తాము మృతుల కుటుంబాలకని ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఈ మృతులకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. ప్రభుత్వం నుంచి వారికి సాయం అందుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి పూర్తి నివేదిక వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీజ, ఉదయ్, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? శ్రీజ, ఇప్పటి వరకు అంటే మృతి చెందిన ప్రతి ఒక్కరూ 75 సంవత్సరాలు పైబడిన వారు డయాలసిస్ అంటే కిడ్నీ సంబంధిత రోగాలతో బాధపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. అంటే ఈ పాలు కల్తీ వ్యవహారం కిడ్నీపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆరోగ్యంగా ఉన్న వారికి అయితే వాళ్ళు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ కిడ్నీ సంబంధిత రోగులు అలాగే వయసు పైబడిన వారు మాత్రమే దీనికి పూర్తిగా ఎఫెక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మృతి చెందిన వారు 75 సంవత్సరాలు పైబడిన వారు, వారికి కిడ్నీ రోగాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే మిగిలిన వారికి ఎవరికి ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు చెప్తున్నారు. అంటే మిగిలిన వారంతా కొంత తట్టుకునే శక్తి ఉంది. వారికి ఈ కిడ్నీ సంబంధించిన రోగాలు లేకపోవడం కూడా మరణాల సంఖ్య ఇంకా తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కల్తీ పాలు వ్యవహారంలో మరణాల సంఖ్య ఇంకా నిలుపుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్రీజ, మన దగ్గర 20వ తారీఖున తాడి కృష్ణవేణి, తాడి రమణి అనే 2 పేషెంట్స్ రావడం జరిగిందండి. వాళ్ళ కంప్లైంట్స్ ఏంటంటే వామిటింగ్, యూరిన్ అవుట్పుట్ లేకపోవడము. వాళ్ళు రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే ఇక్కడికి రిఫర్ చేశారంట. అయితే వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి చాలా సీరియస్ గా ఇబ్బందిగా ఉండడంతో బ్లడ్ టెస్ట్లు అవి చేస్తే క్రియాటిన్ ఎక్కువ ఉండడం చూసాము. దానికోసం వాళ్ళిద్దరికి డాన్సెస్ కూడా అడ్వైస్ చేశాము. అయితే అందులో ఒక పెద్ద ఆవిడ 75 ఇయర్స్ ఆవిడకి బీపీ కూడా ఉంది. ఆవిడకి డయాలసిస్ చేసిన తర్వాత క్రిటికల్ అయ్యి చనిపోవడం జరిగింది మొన్న. అయితే డయాలసిస్ చేసిన తర్వాత క్రియాటిన్ లెవెల్ 6కి వచ్చాయి, ముందు 9 అలా ఉండింది. నిన్న తాడి కృష్ణవేణి అన్న ఆవిడ 75 ఇయర్స్ ఆవిడ ఎక్స్పైర్ అయ్యారు. తాడి రమణి అన్న ఆవిడకి నిన్న మళ్ళీ డయాలసిస్ కూడా జరిగింది, మళ్ళీ ఇవాళ ఆవిడ కూడా చనిపోవడం జరిగింది. రాజమండ్రి నుంచి మనకి 2 మాత్రమే ఇక్కడ అడ్మిషన్, 2 కూడా నిన్నొకళ్ళు ఇవాళొకళ్ళు చనిపోవడం జరిగింది. హిస్టరీలో ఫస్ట్ రావటం కంప్లైంట్స్ లో వామిటింగ్, యూరిన్ అవుట్పుట్ లేదని చెప్పారు. నిన్న తెలిసిన తర్వాత వాళ్ళని అడిగినప్పుడు మాత్రమే ఇలా చెప్పడం జరిగింది. వాళ్ళు అపార్ట్మెంట్ లో పాలు పోసుకునే అతని దగ్గర రెగ్యులర్ గా పోసుకునే అతని దగ్గరే తీసుకున్నారని నేను చెప్పడం జరిగింది.